రంగస్థలం. అసలు ఈ మూవీ స్టోరీ మొత్తాన్ని క్లైమాక్స్ నుంచి రాశారంట. అంటే ఒక విలన్కి ఎందుకు చంపుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ నుంచి స్టోరీ మొత్తం రెడీ చేశారు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ఒక స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అదే మెయిన్ స్టోరీ, ఈయనే మెయిన్ విలన్ అని అనుకుంటాం కూడా. కానీ బ్యాక్ ఎండ్లో వేరే స్టోరీ నడుస్తూ ఉంటుంది. అసలు మనకి ఆ స్టోరీ మీదకి మైండ్ డైవర్ట్ అవ్వకుండా, ప్రకాష్ రాజే మెయిన్ విలన్ డౌట్ రాకుండా స్టార్టింగ్ సీన్లోనే ప్రకాష్ రాజుని సేవ్ చేసినట్లు చూపిస్తారు. ఆ సీన్ చూసిన తర్వాత ఎవరైనా ప్రకాష్ రాజ్ బతకడం రామ్ చరణ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. ఈ ఫస్ట్ సీన్తోనే మూవీలో సీరియస్నెస్ని ఆడియన్స్కి అలవాటు చేస్తారు. జనరల్గా ఒక స్టార్ హీరో ఎంట్రీ అంటే ఒక పెద్ద ఫైట్, ఎలివేషన్, బీజియం, గాల్లో బైక్ ఎక్కడాలు లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ మూవీలో మాత్రం టెన్షన్తో ఫాస్ట్గా ఒక సైకిల్ తొక్కుంటూ వెళ్ళటం చూపిస్తారు. అంటే ఈ మూవీలో హీరోని ఎవ్వరు చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లా కాకుండా రంగస్థలంలో చిట్టుబాబు లాగానే చూడాలని ఆయన ఇంటెన్షన్. మూవీలో మెయిన్గా మాట్లాడుకోవాల్సిన జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి. ఆయన క్యారెక్టర్ని స్నేక్ రెఫరెన్స్తో రాశారంట. ఈ మూవీలో జగపతి బాబు గారి ఐస్ గమనిస్తే లెన్స్ ఉంటాయి. మూవీ స్టార్టింగ్ నుంచి హీరో ఒక నల్లతోచని వెతికినప్పుడు ఆ పొర ఎలా కనిపించిందో క్లైమాక్స్లో జగపతి బాబుని వెతికినప్పుడు కూడా తన అంగీ కనిపిస్తుంది. అంటే మన హీరో ఎతికే నల్లతోచి జగపతి బాబే. పాముని జనరల్గా మనందరం పూజిస్తాం. అందుకే స్టార్టింగ్ సీన్లో శవంతో దండం పెట్టిస్తారు. మూవీలో పామును కొట్టమంటే కూడా ఎవరు కొట్టరు. ఒకడు మీ చెల్లి కడుపుతో ఉందని, ఒకడు కొట్టడం అలవాటు తప్పిందని ఏదేదో చెప్తారు. అంటే ఊర్లో పాము ఉంది కానీ కొట్టడానికి ఎవరు లేరు. ఆ కొట్టే మగాడే మన చిట్టుబాబు. పాముకు ఉండే సహజగుణం ఏంటంటే తన గుడ్లు తనే తినేస్తుంది. అలాగే జగపతి బాబు కూడా తన అసిస్టెంట్ని తనే కొట్టి చంపేస్తాడు. క్లైమాక్స్లో జగపతి బాబు దాక్కునే గుడారం కూడా ఒక పాము పొట్టలా ఉంటుంది. తనకు పడుకునే విధానం కూడా పాములా ఉంటుంది. ఈ మూవీలో రంగమ్మత క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఒక ఎమోషన్ హోల్డ్ చేసి ఉంచుతారు. వాచ్ దొరికినప్పుడు సాడ్ ఎమోషన్ ఇచ్చి వెంటనే నార్మల్ మోడ్కి చేంజ్ అవ్వడం, బోట్ సీన్లో వాళ్ళ ఆయన గురించి అడగగానే వెంటనే ఏడ్ చేసి వెళ్ళిపోవడం, అదంతా చిట్టుబాబుకు ఊళ్ళో జరిగే హత్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే క్యారెక్టర్ను అలా హోల్డ్ చేసి ఉంచుతారు. మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఏదో పెట్టాలని కాకుండా తనతోనే మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేలా చేస్తారు. అసలు సమంత అప్పు గురించి అడగడం, కుమార్ బాబు పంచాయతీకి ఎదురెళ్ళడం ఒక డ్రామా బిల్డ్ అవ్వడం కోసం చేసిన సెటప్. మూవీలో హీరోకి వాళ్ళ బ్రదర్కి ఉన్న బాండింగ్ కూడా ఫస్ట్ నుంచి మనకు కనెక్ట్ అయ్యేలా చూపిస్తారు. స్టార్టింగ్లో సారీ చెప్పగానే మాట్లాడడం, హీరోయిన్ కంటే వాళ్ళ బ్రదర్ మీద ఎక్కువ లవ్ ఉందని చెప్పడం, వాళ్ళ అన్నయ్య మెడ మీద కత్తి పెట్టుకోగానే మనీ వెనక్కి ఇచ్చి జగపతి బాబుకి అర్థమయ్యేలా వార్నింగ్ ఇవ్వడం, రంగమ్మాత ప్రెసిడెంట్ చేసిన హత్యల గురించి చెప్పగానే చిట్టుబాబు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి ఏడ్చేసి ఇదంతా కూడా బాగా సెటప్ చేస్తారు. క్లైమాక్స్ ఎమోషన్ బాగా పండడం కోసం. అసలు చిట్టుబాబు క్యారెక్టర్ అప్పటి వరకు ఏది పట్టించుకోకుండా గాలిగా తిరిగే హీరో లాగానే చూపిస్తారు. ఒక్కసారి వాళ్ళ అన్నయ్య మీదకి రాగానే సిచ్యువేషన్ సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అసలు అప్పటి వరకు ఫాదర్ చనిపోయినప్పుడు సాంగ్ చూసాం, మదర్ చనిపోయినప్పుడు కూడా సాంగ్ చూసాం. కానీ కొడుకు చనిపోయినప్పుడు సాంగ్ మాత్రం అదే ఫస్ట్ టైం. మూవీ క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ని చంపి హీరో రామ్ చరణ్ బయటకు వస్తాడు. అక్కడ స్టార్ట్ అవుద్ది ఒక మ్యూజిక్. ఒక సాధారణ ఊళ్ళో స్టోరీతో కూడా 250 కోట్లు కొట్టొచ్చు అని చెప్పిన డైరెక్టర్ సుకుమార్. ఆయన అప్పటి వరకు స్టైలిష్ మూవీ మేకర్. కానీ ఒక విలేజ్ డ్రాప్లో సినిమా తీసి కూడా హిట్ కొట్టగలను అని చెప్పిన సినిమానే రంగస్థలం. సుకుమార్ మూవీలో మనకు బాగా నచ్చేవి లాజిక్స్. మూవీ లాస్ట్లో ఊళ్ళోకి కొత్తగా వచ్చిన వాళ్ళు నేను ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అని చెప్పేసి ఎలా అని మహేష్ అడిగినప్పుడు వాళ్ళు నాతో గట్టిగా మాట్లాడుతున్నారు అని కనిపెట్టడం. స్టార్టింగ్లో మీరు ఇటు కూర్చుంటే బస్సు వస్తుందని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే బస్సు వస్తే నువ్వు వెళ్ళిపోతావు కదరా అని చెప్పేసి. ఇలా ఈ మూవీలో చాలా సీన్సే ఉంటాయి. ఇకపోతే రామ్ చరణ్ అప్పటి వరకు యాక్టింగ్ పరంగా చాలా ట్రోల్స్ని ఫేస్ చేసి అయిపోయింది, రామ్ చరణ్ బతికి అయిపోయింది అనుకునే వాళ్ళకి జీత్ చెక్కేసేలా సమాధానం చెప్పాడు. ఇంకా డిఎస్పి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? డిఎస్పి మ్యూజిక్ ఒక్క సినిమాలో బాగుండొచ్చు, ఒక్క సినిమాలో బాగోపోవచ్చు. కానీ సుకుమార్ మూవీస్లో మాత్రం ప్రతి మూవీ చాట్ బస్టర్ అంతే. ఈ మూవీలో ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, అంటే ఆ ఫీల్ రావడం కోసం. ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ల గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేస్తే అది 250 కోట్ల రంగస్థలం బొమ్మ అయింది. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.